ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించక ముందు నుంచి వైఎస్ఆర్ అభిమానులు మేము, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా మేము ఆయన అభిమానులుగా మేము ఉన్నాము సార్. ఒకటే చెప్తున్నాం, ఈ రోజు సంబంధించి వీళ్ళంతా కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరేం చేయలేరు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే అభ్యర్థి గారు అమ్మటి సార్ నాలాంటి అభాగ్యులు, నేను అభాగ్యులు ఎందుకంటానంటే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి సార్ నా కుడి చేయి కుడి కాలు రెండు పడిపోయింది సార్. మీ అందరికి మీడియా ముఖ్యం చెప్తారు ఎందుకో సార్. నాలాంటి అభాగ్యులు వీడు 100 మంది, నా కొడుకులు 100 మంది తినలే, 100 మంది పోనీ నాలాంటి అభాగ్యులు రేపు రోజు 2020 జగన్మోహన్ రెడ్డికి కాసుకొని ఉన్నాం మేమందరం సిద్ధంగా ఉన్నాము. రేపు 2020లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఖచ్చితంగా ఏ జెండా ఎగరబోతుంది? జగన్దే. ఏంటి ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఎవరు కాదు చెప్పదండి. 78 ఎలక్షన్ జరిగింది, 178 అది అందరికి గుర్తొస్తుంది. అది ఆవుదూడ గుర్తు. ఇక్కడ రెడ్లంతా ఆవుదూడ వేశారు. జనతా పార్టీ అధికారంలో ఉంది. సిపిఐ సిపిఎం జనతా ఖమ్మం అంతా జనతా పార్టీ వేశారు. అస్తం గుర్తుతో వచ్చిన ఇందిరాగాంధీకి ఎవడు ఏమని చెప్పలా, కానీ విపరీతంగా వేశారు. ఇప్పుడు జగన్ గాలి భయంకరంగా ఉంది. ఎవడు చెప్పినా చెప్పమైనా రాజధాని ఎఫెక్ట్ ఏముండదా? రాజధాని ఎఫెక్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏముండదు. ఎందుకని రాజధాని ఎందుకు లేదా? అదే ఒక రకంగా చెప్పాలంటే అది ఇప్పుడు అంటే మరి ఈ రాష్ట్రంలో భూములు ఉంది ఎవరెవరికి ఉన్నాయండి? 4 వర్గాలకు ఉండే. కట్నా వర్గాలకు ఏమి లేవు. 4 వర్గాలు ఎవరు? కమ్మారెడ్డి, నాయుడు, యాదవ్. 4 వర్గాలకు భూములు ఉంటాయి. రెడ్లు ఎవరు? కానీ బాబాయ్ అనుకుంటున్నారు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంటుందా అంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీకి ఉండదండి. ఆ వర్గాల్లో లేదు. ఆ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి ఇప్పుడు? జగన్ అనేక అభివృద్ధి పథకాలు ఇచ్చాడు. పిల్లలు చదువుకుంటున్నారు బాగా. చదువు అనేది మామూలు కాదు. చదువు ఆగిపోతుంది. జగన్ కావాలి. చదువుకోవాలి. జగనే కదా.